రే ఇవాళ సండే కదరా, మనం యాజ్ యూజువల్గా మన అడ్డాకి దగ్గరికి వెళ్ళిపోదామా? అవును, వెంకీ గాడేట్రా? అరే ఒకసారి ఫోన్ చేయు. నా దగ్గర బ్యాలెన్స్ లేదురా. అమ్మాయిలకి ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్కి ఉంటుందే. రింగ్ అవుతుందిరా. అరే ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టరా. హలో వెంకీ, చెప్పు డూడ్. ఎక్కడున్నావురా? నేను ఆశ కోసం వెయిట్ చేస్తున్నాను. తన ప్రపోజల్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నాను. ఇంకెంతమంది అమ్మాయిలో? ఏదో మీ అంత కాకపోయినా కొద్దిగా ట్రై చేసుకుంటున్నా డూడ్. సర్లే, యాజ్ యూజువల్ షార్ట్లు తిన్నాక మన అడ్డ దగ్గరికి వచ్చాయి. సరే డూడ్, వచ్చేస్తా. నేను శ్రీధర్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నాం. ఓకేరా? ఐ లవ్ యూ ఆశా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. Rich get richer and poor get poorer. ఏరా, బడికి పోలేదా? పోలేదు, ఎందుకురా? మా అయ్య దగ్గర డబ్బులు లేవు. అందుకే స్కూల్ పోలేదా? ఏమన్నా తిన్నావా? ఏమన్నా తిను, సరేనా? అబ్బా, రిచ్ కిడ్స్ రా బాబు. ఎంత కాస్ట్లీగా బిల్డింగ్స్ కట్టేశారు. ఏం చేసుకుంటారో ఏమో మనీ. పేదరికం, పావర్టీ మన దేశానికి ఉన్న రోగాల్లో ఇది ఒకటి. నిజానికి ఇది దేశానికి పట్టిన రోగం కాదు, మనుషులే సృష్టించుకున్న రోగం. తినడానికి తిండి ఉండదు, బ్రతకడానికి నీడ ఉండదు, ఇంకా చదువు అంటారా? అసలు వాళ్ళ జీవితాల్లో ఈ మాటే వద్దు. మారుతున్న ప్రపంచంలో అన్ని మారుతున్నాయి. ధనవంతుడికి డబ్బులు పెరుగుతున్నాయి, పేదవాడికి కష్టాలు తప్పట్లేవు. నిజమే, ద రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ ద పూర్ ఆర్ గెటింగ్ పూర్. ఇవాళ నుంచి అమ్మాయిల జోలికి వెళ్ళనురా నేను. ఎరా రాజుగా, వెంకీ గాడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? ఇందాక ఒక అబ్బాయి రోడ్డు మీద ఒక బోర్డు ని చూస్తూ ఎంత బాగా చదివాడు తెలుసా, ఇంగ్లీష్. అని అడిగాను, ఏంట్రా చదువుకోవట్లేదా? ఇంత బాగా చదువుతున్నావు కదా, నీకు చదువు లేదా అంటే, చదవట్లేదా అంట. ఎందుకురా అంటే, వాళ్ళ నాన్న అంట డబ్బులు లేక ఆపించేశాడు రా చదువు. కింద ఇక్కడే ముందుకు వస్తుంటే ఒక చిన్న అమ్మాయి తను డబ్బులు అడిగింది. తిండి లేదంట 2 రోజుల నుంచి. తిండి తినేంత స్తోమత కూడా లేదురా. నేను ఒక రోజు అంటే ఇవ్వగలను డబ్బులు, కానీ రోజు ఇవ్వలేను కదా. మనం ఈ పావర్టీని అరికట్టలేమా? పవర్టీని పోగొట్టచ్చురా, కానీ ఇండియాలో కరప్షన్ ఉన్న వాళ్ళు ఏం చేయలేము. రాజుగారు చెప్పింది కరెక్టేరా. కరప్షన్ ఇండియా నరాల్లోనూ ఉంది. మన దేశంలో ఉన్న జనాభా ఎంతరా? ఒక 9 కోట్లు రా. 9 కోట్లు. లో కేటగిరీ వాళ్ళు ఎంతమంది? ఒక 4 కోట్లు రా. 4 కోట్లని పక్కన పెడితే మిగిలిన 5 కోట్లలో
రోజుకి 1 రూపాయి ఇస్తే ఎంతరా? 5 కోట్లు రా. 5 కోట్లు అదే నెలకి ఇస్తే ఎంత అవుతుంది? 150 కోట్లు రా. అయితే ఏంటి? అయితే 150 కోట్లు దొరికేసింది కదరా సొల్యూషన్. దీంతో గవర్నమెంట్ ఏం ఉపాయం చేయలేదారా? ఏందిరా గవర్నమెంట్ నొక్కడానికే సరిపోయింది. రాజుగారు చెప్పింది కరెక్టేరా. గవర్నమెంట్ చేతికి 150 కోట్లు దొరికితే గవర్నమెంట్ ని పక్కన పెట్టుదా, మనం ఏం చేయలేమా? రే శ్రీధర్, నీ కాలర్ ట్యూన్ కి ఎంత స్పెండ్ చేస్తావురా నెలకి? 30 రూపాయలు రా. నువ్వురా నీ పీచు గడ్డంకి ఎంత స్పెండ్ చేస్తావు? 30 నుంచి 40 రా. ఈ మాత్రం ఒక చిన్న పిల్లాడికి మనంతలా మనం ఒక పార్టీ బాక్స్ తయారు చేసి డైలీ సేవింగ్స్ లా సేవ్ చేయలేమా? చెప్పండి, చెప్పు శ్రీధర్. అలాగే అట్లీస్ట్ ఒక్కడిని, అంత మందిని కాకపోయినా అట్లీస్ట్ ఒక్కడిని మనం ఆదుకోలేమా? ఏమంటారు మరి? సరేరా, నువ్వు అన్నంత వరకు బాగానే ఉంది. సరే, మనం ఒక పని చేద్దాం. మా ఇంటి దగ్గర ఒక అనాథాశ్రమం ఉంది, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. ఓకేనా మరి? ఇదేరా అనాథాశ్రమం. ఇదేనా అనాథాశ్రమం? A small kid has brought a drastic change in my life, and now it's your turn to think.